రిచ్ ఇండియా చర్చ్ ఎల్ఎండి నగర్ బీబీగూడెం చర్చిలో కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫాస్టర్ లాక్కూ నాయక్ మాట్లాడుతూ యేసుప్రభు 2025 సంవత్సరం కిందట జోసెఫ్ మరియమ్మలకు గర్భంలో జన్మించారు. భూమి మీదకి వచ్చిన మరియమ్మ గర్భంలో ఆయన శిశువుగా జన్మించారు. రిచ్ ఇండియా చర్చ్ ఎల్ఎండి నగర్ బీబీగూడెం చర్చ్లో కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాస్టర్ లాక్కూ నాయక్ మాట్లాడుతూ యేసు ప్రభు 2025 సంవత్సరాల కిందట జోసెఫ్ మరియమ్మలకు గర్భములో జన్మించారు. భూమి మీదికి వచ్చిన మరియమ్మ గర్భంలో ఆయన శిశువుగా జన్మించారు. ఆయన జన్మించడానికి, లోక పాపాలను మోయడానికి, లోకంలో ఉన్న పాపంలో రక్షించడానికి ఆయనే మార్గము, సత్యము, జీవమున్నాడు. కనుక ఆ జీవాన్ని తీసుకెళ్లడానికి మరియమ్మ గర్భాన్ని ఎంచుకున్నాడు. గర్భంలో జన్మించి దావీదు మొదలుకొని 14 తరాలు యేసుక్రీస్తు పుట్టే వరకు మొదలుకొని వచ్చాడు. వచ్చి దాదాపు 14 యేసయ్య ఈ భూమి మీదికి వచ్చాడు. 33.5 సంవత్సరాలు జీవించి అనేక అద్భుతాలు చేసి పాపులను రక్షించి శిలువపై మరణించి తిరిగి మూడోది శిలువ చేయబడి తిరిగి జన్మించి సమాధి చేయబడిన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. తిరిగి ఆయన వస్తాడని చెప్పాడు. ప్రతి క్రిస్మస్ పండుగను ఆయన రాక కొరకు జరుపుకుంటున్నాం. దేశంలో ఉన్న ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరినీ దీవిస్తూ ప్రార్థన చేస్తున్నాం అని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ధరావత్ శ్రీమతి రేణుకాబాయి, లారెన్స్ మరియు సంఘం సభ్యులు, అసిస్టెంట్ పాస్టర్ టీకు నాయక్, సరిత, భుక్య రాజేష్, గోపి, రమేష్, నాగేష్, ప్రసాద్, సైదులు తదితరులు పాల్గొన్నారు. నెంబరు ఇచ్చిపోతే మార్చండి ప్రభావ. మీరు మార్చి యేసు బాబు స్తోత్రాలు, వందనాలు కరుస్తు ప్రభావ. మీ యొక్క కుమార్తె ఈ యొక్కగాని బయట కొడుకు ప్రార్థన చేస్తున్నాం. రేణుక కొడుకు ప్రార్థన చేస్తున్నాం. కొడుకు ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి. తనకిచ్చిన ఝాన్సీ బాయి కొడుకు ప్రార్థన చేస్తున్నాం. అయా తండ్రి, అనారోగ్యంతో బాధపడుతుందని ప్రభావ సాక్షి చెప్పారు. ఆ అనారోగ్యాన్ని తీసుకెళ్ళి ప్రభావ ఆ బిడ్డను మీరు స్వస్థపరచండి, విడుదల ఇచ్చి మీరే ముందుండి నడిపించండి. అయా వారు చేసిన పరిచర్యను యేసునామములో ప్రార్థన చేస్తున్నాం. యేసు బాబు స్థితులు స్తోత్రాలు, వందనాలు కరుస్తూ యారు మంగళ ప్రార్థన కరుస్తుంది. ప్రభుల వారు 2025 సంవత్సరాల క్రితము ఈ భూలోకానికి యోసేపు మరియమ్మల గోత్రంలోను మరి మరియమ్మ గర్భములో ఆయన శిశువుగా జన్మించాడు. ఆయన జన్మించడానికి ముఖ్య ఉద్దేశ్యము లోక పాపాలను మోయడానికి, లోకములో ఉన్న పాపమును రక్షించడానికి ఆయనే మార్గము, సత్యము, జీవమని అన్నాడు. కనుక ఆ జీవాన్ని తీసుకెళ్ళడానికి ఆ రోజు మరియమ్మ యొక్క గర్భాన్ని మరి ఎంచుకున్నాడు. మరి మరియమ్మ ఆ యొక్క గర్భములో జన్మించి దాదాపు మరి అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 14 తరాలు, దావీదు మొదలుకొని యేసు క్రీస్తుల వారు పుట్టే వరకు 14 తరాలు తర్వాత యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. వచ్చి దాదాపు 33.5 సంవత్సరాలు
జీవించి అనేక అద్భుత కార్యాలు చేసి ఆ పాపులను రక్షించి స్వస్థపరిచి మహత్కార్యాలు చేసి శిలువపై మరణించి తిరిగి మూడవ దినాన సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన యేసు తిరిగి తన ప్రజలను తీసుకెళ్ళడానికి ఆయన వస్తాడని చెప్పాడు. అందుకనే ప్రతి క్రిస్మస్ పండుగను ఆయన రాకడ కొరకు మేము జరుపుకుంటున్నాం. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరినీ దీవిస్తూ ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్.